2025 ప్రారంభంలో లక్ష్మీ నారాయణ యుగం. ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారమే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశిలో లక్ష్మీ నారాయణ యోగం ఉంటుందో ఆ రాశి వారికి ధన చింత అక్కర్లేదు. ఆ సమయంలో లక్ష్మీ అనుగ్రహం వారిపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి రావలసిన ధనం చేతికి వస్తుంది. వ్యాపారస్తులైతే చాలా మంచి లాభాన్ని పొందగలుగుతారు. డబ్బు కోసం చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కాబట్టి లక్ష్మీ నారాయణ యోగం ఉంటే సంపదలో ఎటువంటి సమస్య ఉండదు. 2025 ప్రారంభంలోనే లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీ నారాయణ యోగం అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడినప్పుడు కొన్ని రాశుల్లోని వ్యక్తులు పట్టిందల్లా బంగారమే అవుతుందని నమ్మిక. ఈ యోగం ఏర్పడిన వారికి సంపదను పెరుగుతుంది. లక్ష్మీ నారాయణ యోగం కారణంగా చాలా మంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. లక్ష్మీ నారాయణ యోగం ఎప్పుడు వస్తుంది? జనవరి 2025 28న శుక్రుడు మీనరాశికి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 27న బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అలా మీన రాశి శుక్రుడు, బుధుడుల కలిసినప్పుడు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. పంచాంగం ప్రకారం ఈ లక్ష్మీ నారాయణ యోగం 69 రోజులు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై సంపదల వర్షం కురుస్తుంది. కొత్త సంవత్సరంలో ఇల్లు కొనాలని లేదా కారు కొనాలని లేదా ఉద్యోగంలో కొత్త ఎత్తుకు చేరుకోవాలనుకునే వారికి ఇదే మంచి సమయం. లక్ష్మీ నారాయణ యోగం ఏ రాశుల వారిపై ప్రభావం చూపనుంది? మేషరాశి. మేషరాశిలో వారికి 12వ స్థానంలో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరికి డబ్బుకి కొరత ఉండదు. భూమి, ఇతర వ్యాపారాల నుంచి లాభాలను పొందుతారు. ఈ లక్ష్మీ నారాయణ యోగం వల్ల సమాజంలో మీ స్థితి పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ ఉద్యోగాన్ని మారాలన్నా, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా దాంట్లో తప్పకుండా విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మీ భాగస్వామికి మీకు మధ్య సామరస్యం పెరుగుంది. మిథున రాశి. శుక్రుడు, బుధుడు మీనరాశిలో కలిసినప్పుడు మిథున రాశికి 10వ స్థానంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగ బలంతో మీరు వేసిన అడుగుల్లో విజయం పొందుతారు. ఆశిస్తున్న ఉద్యోగాన్ని పొందగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి శుభం కలుగుతుంది. వృత్తి జీవితంలో ప్రమోషన్ పొందుతారు. మీ పనికి మీ పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు ఆర్థికంగా చాలా బాగా ఉంటారు కాబట్టి మీ సౌకర్యం పెరుగుతుంది. మీన రాశి వారికి లగ్న స్థానంలో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరికి ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఇంటికి మారాలనుకున్నా, కొత్త కారు కొనాలనుకున్నా ఈ సమయం మీకు చాలా అనుకూలమైనది. వ్యాపారవేత్తలు లాభపడతారు. వ్యక్తిగతంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు మీ భాగస్వామికి మధ్య అనుబంధం చాలా మాధుర్యంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.